Hello everyone, welcome back to Sandy Lesson Sydney. నేను ఇంటర్‌లో వెళ్ళినప్పుడల్లా మాకు బాధ్యతలు చెప్పేది. మీరు అరే ఇట్లా ఉండటమే కాదు, ఇంకా బాధ్యతగా ఉండాలి మీరిద్దరు కూడా. రేపటి రోజున నేనున్నా లేకపోయినా మీ కాళ్ళ మీద నిలబడాలి అనేది మాకు బాగా నేర్పించేది మా నాన్నమ్మ. నేర్పిస్తూ మేము ఇంటర్‌లో వెళ్ళినప్పుడల్లా, హాలిడేస్‌కి వెళ్ళినప్పుడల్లా ఇంటి బయట బాధ్యతలు ఇన్ ద సెన్స్ కూరగాయలు తేవటం, ఇంట్లో గ్రాసరీస్ తేవటం, కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, హౌస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ చేయించడం మా నాన్నమ్మ నాకు చెప్పేది. ఇంట్లో పనులు, ఇల్లు ఊడవటము, ఇవి నాకు చెప్పేది, సమీర్‌కి చెప్పేది. కాకపోతే ఇంటికి పెద్ద నేననేది మా నాన్నమ్మకి బాగుండేది. ఇంటికి పెద్ద మనోజ్, నువ్వే బాధ్యతలు తీసుకోవాలి, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అని ఎక్కువ బయట పనులు నాకు చెప్పేది. నేను అంతే శ్రద్ధగా చేసేవాడిని, నేను మా తమ్ముడు కూడా. మా పెద్దనాన్న కూడా నాకే ఎక్కువ బాధ్యతలు చెప్పేవాడు. ఎందుకంటే ఎవ్రీ మంత్ మా పెద్దనాన్నే మాకు డబ్బులు పంపించేవాడు ఇండియాలో. మేమంత హ్యాపీగా బతికామంటే వాళ్ళే కదా రీజను. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటం వాళ్ళే కదా. సో మా పెద్దనాన్న ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ అనుకొని అమౌంట్ పంపించేవాళ్ళు, నా అకౌంట్కి పంపించేవాడు. నేను అది డ్రా చేసి మా నాన్నమ్మకి ఇచ్చేవాడిని. మా నాన్నమ్మ ఇంట్లో అన్నిటికీ, ఇంకా ఈ కూరగాయలకి వెళ్తున్నారంటే ఒక 500 ఇచ్చి ఇక కూరగాయలు తీసుకున్నా అని చెప్పేది. ఒక 1000 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్ కట్టరా అని చెప్పేది. ఇట్లా ఇంట్లో సమీర్‌కి నాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇల్లు ఊడవటం ఏంటి, ఎట్లా మీరు ఆడపిల్లలు చేస్తారా లేదా పక్కన పెట్టండి, మీకు కూడా తెలిసి ఉండాలి. ఎంతకి వాళ్ళే చేయలేం కదా, వాళ్ళు రేపటి రోజున వాళ్ళకే ఇబ్బంది అయ్యి వాళ్ళు రెస్ట్ తీసుకుంటే 4 రోజులు మీ పరిస్థితి ఏంటి, ఇంట్లో మీరు కూడా హెల్ప్ చేయాలి కదా అనే రీజన్ మా నాన్నమది. సో అంతే మాకు చెప్పుకుంటూ వచ్చేది. మా నాన్నమ్మ మాకెందుకు చెప్పేదంటే, మా తాతయ్య అట్లా చేసేవాడు ఇంట్లో. మా నాన్నమ్మకి సపోర్ట్ చేసేవాడు అన్ని రకాలుగా. మార్నింగ్ 4కి లేచి టీ పెట్టేవాడు మా తాతయ్య మా నాన్నమ్మ కోసమని. టీ పెట్టి టీ తాగుతూ వాళ్ళు ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఆ ఏజ్‌లోనే వాళ్ళిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ ఉండేది. ఇలా మమ్మల్ని అన్ని బాధ్యతలు మాకు నేర్పించుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో చెప్పుకుంటూ చేసింది. అలా ఇంటర్ మాది అయిపోయింది. మా బీటెక్, ఇంకా బీటెక్‌లోకి వచ్చాము. బీటెక్‌లోకి రాగానే నాకు సమీర్‌కి ఏముండేదంటే, ఎటైనా చెన్నైకి కానీ ఎటైనా దూరంగా వెళ్ళి మా బీటెక్ కంప్లీట్ చేయాలి. ఎందుకు, రీజన్ ఏంటి అంటే కమ్యూనికేషన్ తెలుస్తుంది, బాధ్యతలు ఇంకా తెలుస్తాయి, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎట్లా వస్తుంది అది తెలుస్తుంది, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని రకాలుగా మైండ్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది అనే రీజన్తో మేము అనుకునే వాళ్ళం. దానికని సత్యభామ, ఎస్ఆర్ఎం, విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లా 3-4 యూనివర్సిటీస్కి అప్లై చేసి దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాము. అందులో నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది సత్యభామ, నాకు కానీ సమీర్ కానీ. 2000 ర్యాంక్ ఏమో ఆల్ ఇండియా నాకు వచ్చింది, సమీర్కి 2500 సంథింగ్ వచ్చింది. అలా ఇద్దరికి బెస్ట్ ర్యాంక్ వచ్చింది. సత్యభామ యూనివర్సిటీకి ఫీజు కట్టాము. 50,000 1 lakh ఫీ కట్టాము. ఫీ కట్టిన 3-4 డేస్కి మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్, ఫ్యామిలీ డిస్కషన్ జరిగినాయి. ఏం చేస్తే బెస్ట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు అటు వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఏంటి అనుకుంటుండగా నానమ్మది మళ్ళీ ఒక్కతే అయిపోతుంది నానమ్మ అనేది క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది అందరికీ. ఎట్లా మళ్ళీ ఆమెను ఎట్లా, మా నాన్నమ్మ మా పెద్ద నాన్న వాళ్ళు ఇక్కడికి తెచ్చుకుందామని ఆశలకి. మా నాన్నమ్మకేమో వద్దు, పిల్లలిద్దరూ నా దగ్గరే ఉండాలి, నేను వాళ్ళని చూసుకుంటే ఇక్కడే ఉంటాను అనుకునేది మా నాన్నమ్మ. ఏం చేద్దాం అనుకుంటే, ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు ఫైనల్గా ఇంకొక డెసిషన్ ఏంటి అంటే, సరే సత్యభామలో ఫీజు అయితే కట్టాము, దాన్ని రిఫండ్ తీసుకొని ఎస్బిఐటి కాలేజీలో చేరండి అని చెప్పాడు మా పెద్దనాన్న. ఇక మేము కూడా ఓకే అన్నాం. ఫ్యామిలీ అంతా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఓకే అనుకొని చేసాం. సో దాని ప్రకారంగా కొత్తగూడెం నుంచి ఖమ్మంకి మూవ్ అయ్యాము. సత్యభామ నుంచి రిఫండ్ వచ్చింది మా పెద్దనాన్నకి. అదంతా అయిపోయింది. ఖమ్మం ఎస్బిఐటీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ చదివేటప్పుడు నాకు సమీర్‌కి ఉండేది, అబ్బా సత్యభామ వదిలేసామే, ఎట్లా మంచి ఛాన్సు, గ్రోత్ మా లైఫ్లో సక్సెస్ అవ్వడం, గ్రోత్ ఒక స్టేజ్కి వెళ్ళడానికి మంచి ఛాన్స్ కదా మిస్ అయింది అనేది అనిపించింది. అలా బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయాక మా నాన్నమ్మతో ఇంకా దగ్గర అయిపోయాము. చాలా అంటే చాలా దగ్గర అయిపోయాము. ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళము. నాకు ముద్దు వచ్చినప్పుడల్లా మా నాన్నమ్మని సుసి అనేవాడిని. సుసి అనేవాడిని. నా మైండ్ సెట్ ఏంటంటే,
నాకు ప్రేమ వస్తే నేను అది ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయలేను. నా సమీర్ అను, మా హేమంత్ బావ గాని మిగతా వాళ్ళు ఏంటంటే కజిన్స్ దగ్గరికెళ్ళి హగ్ చేసుకునేవాళ్ళు, ముద్దు పెట్టుకునేవాళ్ళు, మా నాన్నమ్మతో ఫోటోలు దిగేవాళ్ళు. ఇయన్నీ చేసేవాళ్ళు. నేను కొంచెం నాకెందుకు అది నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ లాగా అనిపిచ్చేది. నేను ఎళ్లి అట్లా చేస్తేనే ప్రేమ ఉంటుందా? అట్లా ఏమి ఉండదు అనేది నా మైండ్ సెట్. నాకేమైనా ఇబ్బంది వస్తే ముందు నేనే ఎళ్ళాలి అనే మైండ్ సెట్ నాది. సో, అంత నా లోపల నాకు ప్రేమ ఉన్నా నేను ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేసేవాడిని కాదు. కాకపోతే ఇగ మాటల్లోనే చెప్పేవాడిని. నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పు. నీకేదైనా ఇబ్బంది అయితే చెప్పు, మనం మాట్లాడుకుందాము. లేదా సుసి అని పిలిచేవాడిని. ఇట్లా జోకులేసుకుంటూ లైఫ్ అంతా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇట్లా హ్యాపీగా అయిపోయింది. బీటెక్‌లో నాకు నేను బీటెక్‌లో కుకింగ్ నాకు వచ్చేది కాదు. ఫస్ట్ ఇయర్ కూడా నాకు కుకింగ్ వచ్చేది కాదు. మేము బీటెక్‌లో 8కి కాలేజు, 8:30కి కాలేజ్ అంటే ఆమె 5కి లేచి ఇల్లు ఊడ్చుకొని కూరగాయలు తరుక్కొని వంట చేసి మాకు బాక్సులు పెట్టి మాకు తినటానికి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసి అన్నీ రెడీగా ఉంచేది. మేము మెల్లగా 7కో ఏమో లేచి బ్రష్ చేసుకొని మేము రెడీ అయ్యి అప్పుడు మేము లంచ్ తీసుకొని కాలేజ్‌కి వచ్చాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి టీ పెట్టి స్నాక్స్ చేసి మళ్ళీ నైట్ డిన్నర్ చేసి ఉంచేది. అంతే మా లైఫ్ ఇది, ఆమె లైఫ్ అది. మేము అంతే తప్ప మేము వేరే హెల్ప్ మేమేం చేయలేదు. ఏమైనా చేయడానికి ముందుకొచ్చినా ఆమె ఒప్పుకునేది కాదు. అంత కష్టపడింది. 75 ఇయర్ ఆమెకు అప్పటికి. 75 ఏజ్ వచ్చింది. అయినా సరే ఆమె మా కోసం మార్నింగ్ 5కి లేచి అంత చేసుకుంటూ, అంత కష్టపడుతూ, చలికాలం లేదు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, బీపీ డౌన్ అయినా, షుగర్ డౌన్ అయినా అన్ని రకాలుగా ఆమె ఇబ్బందులు పడినా సరే మాకు ఇబ్బంది కలగకుండా చూసుకుంది. అలా బీటెక్ ఫస్ట్ ఇయర్ కోవిడ్ కొంచెం అట్లా అయింది. దాని తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఆమె ఒకరోజు మాకు బాక్స్ కట్టి మమ్మల్ని కాలేజీకి పంపించాక మాకు స్నాక్స్ కోసమని మిరపకాయ బజ్జీయో సంథింగ్ ఏదో చేస్తుంది. వేడి నూనె ఉంది. అనుకోకుండా గంటె కొంచెం గట్టిగా గిన్నెకి తగిలేసరికి ఆ నూనె మొత్తం పడి రైట్ థై మీద పడింది. రైట్ థై మీద పడంగానే ఇంత బబ్బు కట్టింది. వాటర్ లాగా ఫామ్ అయ్యి నడవలేకుండా ఆమెకి ఉండిపోయింది. డాక్టరు 1 వీక్ 10 డేస్ బెడ్ రెస్ట్ అన్నారు. ఆమెకు మనాది పిల్లలు ఎట్లా ఆమెకి అంత చికాకయ్యి ఎంత చికాకులు ఉన్నా సరే ఆమెకు ఒకటే ఆమెకు మైండ్‌లో ఉంది. పిల్లలు ఎట్లా, వాళ్ళు ఎట్లా తింటారు, ఏంటి అని అనుకుంది. ఎమ్మటే మా పెద్దత్తయ్యకి ఫోన్ చేసింది. సుభద్ర, పిల్లలు ఇబ్బంది పడతారు వాళ్ళకి ఫుడ్‌కి ఇదంతా. అక్కడ అంటే ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ 2 పిల్లలు ఇబ్బంది పడతారు. వాళ్ళకి కాలేజ్ పోతే వాళ్ళకి చదువు పోతుంది, నష్టం అవుతుంది, వాళ్ళకంతా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు వచ్చి ఒక 6 రోజులు ఉండి పిల్లలకి వండి పెట్టిపో అని మా నానమ్మ మా అత్తయ్యకి ఫోన్ చేస్తే, మా అత్తయ్య కూడా పాపం అక్కడంతా వదిలేసుకొని వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని, మనవరాల్ని అందరిని వదిలేసి మా అత్తయ్య కూడా వచ్చి మాకు వారం రోజులు వండి పెట్టింది. అందులో మాకు ఒకరోజు ఏమో నేను అడిగాను, మా అత్తయ్యనే అడిగాను నేను, అత్తయ్య నాకు వంట నేర్పించు అత్తయ్య అని. సో అప్పుడు బెండకాయ కూర ఏదో చేస్తుంది. ఇగో నూనె ఎంత తీసుకోవాలి, కూరకు నూనె ఎంత, పోపులు ఇవి వేయాలి, పోపులు ఇవి ఉంటాయి, ఇట్లా వేయాలి ఇదంతా చెప్పుకుంటూ ఉప్పు కారం ఇట్లా వేయాలి ఇదంతా చెప్పేది మన అత్తయ్య. ఆ ఒక్కరోజు నాకు వంట నేర్పించింది. దాని తర్వాత చూస్తున్నాను నేను వంట చేస్తుంటే. అలా ఒక 2 డేస్ 3 డేస్ మా అత్తయ్య చేస్తుంటే నేను చూసుకుంటూ, మిగతా రోజులు చెప్పలేదు, ఒక్కరోజు చెప్పింది మా అత్తయ్య అంతే. ఆ ఒక్కరోజే నేను చూసుకుంటూ నేర్చుకున్న. నెక్స్ట్ డే నుంచి అలా ఒక 1 వీక్ మా అత్తయ్య ఉంది. దాని తర్వాత వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, మా అత్తయ్య అవసరం ఉంది అక్కడ, సో వెళ్ళిపోయింది. మా నాన్నమ్మకి అప్పటికి ఇంకా పూర్తిగా తగ్గలేదు. సో దాని తర్వాత మా అత్తయ్య వెళ్ళిపోగానే నేను వంట స్టార్ట్ చేయటం నేర్చుకున్నాను. పప్పు చేసా ఫస్ట్, ఏది చేసా, ఉప్పు కారం అటైనా ఇటైనా తక్కువైనా ఎక్కువైనా మా నాన్నమ్మ ఏమనలేదు. ఇది కొంచెం చూసుకొని చెప్పేది. ఆ ఒక్కరోజు నేను నేర్చుకోవటం వల్ల ఈరోజు నేను మంచిగా కుకింగ్ బాగా నేర్చుకున్నాను. మా నాన్నమ్మకి అన్ని రకాలుగా నేను నా చేతుల మీదుగా అన్ని రకాలుగా చేసి పెట్టాను. మా నాన్నమ్మకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అని తెలిస్తే, నాన్నమ్మ నువ్వు పడుకో, నేను సమీర్ చేస్తాము అనే స్టేజ్కి నేను సమీర్ వచ్చాము. సమీరు టీ బాగా పెడతాడు, ఇల్లు ఉడుస్తాడు, బట్టలు అది వాడి బాధ్యత. నేను వంట చేస్తాను, బయట పనులన్నీ నేను చూసుకుంటాను, ఇది నా బాధ్యత. ఇట్లా ఇంటి రెస్పాన్సిబిలిటీని ఇద్దరం షేర్ చేసుకొని
అనుకోలేదు. అరే నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి అని అనుకోలేదు. ఇట్లా కూర్చొని సమీర్ నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా అని నేను వాడు ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మా నాన్నమ్మ కూడా మనోజ్ నువ్వు ఇది చెయ్యి, సమీర్ నువ్వు ఇది చెయ్యి అని మా నాన్నమ్మ కూడా చెప్పలేదు. ముగ్గురము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నాము. అలాగే మా నాన్నమ్మకి ఇబ్బంది అయినప్పుడు నేను చెప్పేవాడిని, నాన్నమ్మ నువ్వు పడుకో, మేము మిగతా పనులు మేము చేసుకునేవాడు. సమీర్ వాడు డైలీ డ్యూటీ వాడు చేసుకునేవాడు, నా డైలీ డ్యూటీ నేను చేసేవాడిని. అలా మా బీటెక్ అయిపోయేది. బీటెక్ కోవిడ్లో సెకండ్ ఇయర్లో కూడా కొంచెం లాక్డౌను ఒక 30 days అట్లా పెట్టినప్పుడల్లా మేము ఇంట్లో నేను మ్యాగీ కానీ మంచూరియా కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటే మా నాన్నమ్మకి తినిపించేవాడిని. మా నాన్నమ్మది గొప్పతనం ఏంటంటే ఎవరు ఏం చేసినా తినేది కాదు. ఇంట్లో వాళ్ళు బిర్యానీలు చేయండి, పన్నీర్ బటర్ మసాలా చేసినా, ఎవరు ఏం చేసినా మా నాన్నమ్మ దగ్గరికి రానియదు. అలాంటిది నేను ఏది చేసినా సరే అరే మనోజ్ ఒకసారి నాకు రుచి చూపించు అనేది తినేది. మ్యాగీ తినేది, నూడిల్స్, మంచూరియా, పన్నీర్ బటర్ మసాలా ఇట్లా అన్ని రకాలుగా నేను ఏది చేస్తే అన్ని తినేది. ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా నైట్కి డిన్నర్లు ఇబ్బందిగా ఉంది, కూరలు ఏం లేవు అంటే అనేది అరే మనోజు డైరెక్ట్గా అడిగేది కాదు, మనం ఇది తిందామా, నాకు ఇది తినాలని ఉంది అనేది కాదు. అరే మనోజు నువ్వు మొన్న అది చేసావు కదరా, ఇవాళ కూడా అట్లా చేసుకుందామా, మరి ఏం లేదు కదా మీకు, మరి నైట్కి డిన్నర్ ఇబ్బంది అయ్యేది, నాదేముందిలే నేను మీరు చేసే దాంట్లో కొంచెం తినేసి నేను పడుకుంటా, నాకు ఆకలి కూడా లేదు అనేది. అప్పుడు నాకు అర్థమయ్యేది. నేను ఏదైతే చేయాలనుకుంటానో అది చేసి మసాలా కొంచెం ఏదైనా మసాలా ఐటమ్స్ అనేది ఉంటే కొంచెం తగ్గించి ఆమె వరకు వేసి పక్కకు తీసి మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ మాకు ఎంత కావాలో అంత వేసుకొని తినేవాళ్ళం. ఆమె తినేది అట్లా మేము తినేవాళ్ళం. బీటెక్ 4 years అంతే హ్యాపీగా మా ముగ్గురి మధ్య మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. ఒక ప్రపంచం మా ముగ్గురిది, ఆ ఖమ్మం, ఆ ఇల్లు, మేము ముగ్గురం, స్టడీస్ అది ఇది అంతే. మన లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అనుకోకుండా ఒకరోజు మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదని కొత్తగూడెం పంపించాము. కొత్తగూడెం పంపిస్తే బీపీ బాగా డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోతే ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేశారు. 3 days ఏమో ఉంది హాస్పిటల్లో, ఐసీయూలోగా. ఒకరోజు ఐసీయూలో ఉంది, మిగతా డేస్ అంతా నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ 3 days మాకు గజ వణికాం నేను, సమీరు. మా పెద్దనాన్న నేను కాలేజీలో ఉన్నప్పుడు 10కో ఏమో మెసేజ్ చేశాడు, కాల్ చేశాడు. ఫస్ట్ 3-4 times కాల్ చేస్తే నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. నాకు మళ్ళీ మెసేజ్ చేసి, మనోజ్ ఇది పరిస్థితి, నువ్వు అర్జెంటుగా నానమ్మ హాస్పిటల్లో ఉంది, ఐసీయూలో ఉంది, నువ్వు అత్తయ్యకి ఇంత డబ్బులు పంపించు, నేను నీ అకౌంట్కి పంపించాను, సో నువ్వు ఎమ్మటి అత్తయ్యకి పంపించి చూస్తుండు, నువ్వు ఫాలోఅప్ చేస్తూ ఉండు అని చెప్పాడు మా పెద్దనాన్న. అది ఎమ్మటి నేను ఎందుకు ఫోన్ మనం వాడుతుంటాం కదా, తీటగాళ్ళం మనం కాలేజ్లో. ఇది ఫోన్ మెల్లగా బెంచ్ కింద పెట్టి ఊరికే కాల్ వస్తుంది, కట్ చేశాను. మెసేజ్ కూడా వచ్చింది. అసలు ఏంటని చూస్తే ఈ మెసేజ్ ఉంది. ఎమ్మటే మా ఫోన్ జేబులో పెట్టుకుని వాష్రూమ్ అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి పెద్దనాన్న కాల్ చేస్తే క్లియర్గా మొత్తం చెప్పాడు. ఎమ్మటే నేను అత్తయ్యకి డబ్బులు పంపించేసి 10:30 కల్లా ఇదంతా జరిగింది. నేను 11కి మళ్ళీ మా హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని 11:30-12 కల్లా మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి 1 కల్లా మేము మళ్ళీ కొత్తగూడెం వితిన్ 1.5 hour 2 hours ఇదంతా జరిగిపోయి మేము కొత్తగూడెంకి వెళ్ళిపోయాక మాకు బాధ. మా లైఫ్లో అన్ని రకాలుగా నేను కానీ తమ్ముడు కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు, బాధలు అన్నీ చూసాము. మళ్ళీ మా నాన్నమ్మ కూడా ఏంటి ఇట్లా చికాకు అవుతుంది అనే బాధ మేము తట్టుకోలేకపోయాము. ఏడ్చాము, కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చాము. మమ్మల్ని ఎట్లా చూసుకుంది ఏంటి అని మాట్లాడుకున్నాము, ఇదంతా చేసాము. వెళ్ళి చూసాక కొంచెం సెట్ అయింది మనసు, కొంచెం ప్రశాంతంగా పడి కొంచెం ఒక 2 days అక్కడే ఉన్నా. నేను, మా అత్తయ్య, మా తమ్ముడు ముగ్గురం అక్కడే ఉంది. మా నాన్నమ్మని చూసుకొని డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చి నెల రోజుల వరకు ఆమెను ఒక పని కూడా చేయలేకుండా మేము ఆమెని చూసుకుంటూ నేను, తమ్ముడు, అత్తయ్య ఒక 1 week ఏమో కొత్తగూడెంలో ఉంది. దాని తర్వాత మళ్ళీ మాకు కూడా కాలేజ్ ఉందని మాతో పాటు వచ్చి మేము ఆల్మోస్ట్ ఒక 1 month ఆమెను బెడ్ రెస్ట్ అని చెప్పి ఆమెను పడుకోబెట్టి మేమే మొత్తం చూసుకున్నాము. ఆమెకు బాధ వేసేది, మనోజ్ సమీర్ ఎందుకు ఇబ్బంది ఎందుకు రా, నేను చేస్తాను అని చెప్పేది. మేము దోతు గత్తించేవాళ్ళం, నువ్వు ఎందుకు చేయాలి, నువ్వు చేయొద్దు అని గత్తిస్తే ఇంకా ఆమె కూడా కోపం వచ్చేది, బీపీ పెరిగేది. ఏంట్రా మీకు అన్నీ తెలిసినట్టు మీరు బాధ్యతలుగా మాట్లాడుతున్నారు, మీరు ఎప్పటికైనా సరే నా ముందు మీరిద్దరు చిన్నపిల్లగాళ్ళే, అది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి అనేది. అని పాపం కూరగాయలన్నా తరిగిస్తానని చెప్పి మాతో పాటు లేచి కూరగాయలు తరిగించడం, ఇట్లా చిన్న పనులు చేసి అలా బీటెక్ సక్సెస్ఫుల్గా మమ్మల్ని చదివించింది.
ఇన్ ద సెన్స్ మాకు మంచైనా చెడైనా అన్ని రకాలుగా ఆమె తోడుంది, చేయబట్టుకుంది, చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఏ క్షణంలో అయినా సరే మా ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే మా ఇద్దరి చేయి ఆమె జన్మలో వదిలిపెట్టలేదు, వదిలిపెట్టదు కూడా. ఆ నమ్మకం మాకుంది. అంత గొప్పగా చూసుకుంది మా నాన్నమ్మ మమ్మల్ని. కొడుకులాగా ఒక ఇద్దరు మనవన్ని పెంచి పెద్దవాన్ని చేసింది. మేము రిటర్న్గా ఏమైనా చేసామా అంటే ఈ చిన్న చిన్న సహాయం, ఆమెకు హెల్త్ బాగాలేకపోతే పడుకోబెట్టి మేము చిన్న చిన్న ఇట్లాంటివి తప్ప మిగతాది ఏమైనా చేసామా అంటే ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మేము స్టక్ అయిపోయాం. మా నాన్నమ్మ అక్కడ ఎవ్రీడే వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం, కానీ ఆమెకి మేము దగ్గర ఉన్నాము అనే ఫీల్ ఆమెకు ఉండదు. ఆమె దగ్గర మేమున్నాము అనే ఫీల్ మాకుండదు. అలా అయిపోయింది. మాకు ఇప్పటికీ ఏంటంటే బాధ, పిల్లలిద్దరు ఎట్లున్నారు, ఆమెకి ఇంకా మమ్మల్ని చిన్నపిల్లలాగానే అనుకుంటుంది. ఇద్దరు కలిసి ఎట్లా కాలేజ్కి వెళ్తున్నారు, ఇబ్బంది ఏమైనా పడుతున్నారా, వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ ఏదైనా రూట్ మిస్ అవుతే వాళ్ళకి అడిగి వెళ్ళేంత నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు అసలు అట్లా అడుగుతారా లేదా అనేది ఆమెకి ఎక్కువ ఆలోచన ఉండేది. పాపం పిచ్చిది. అంత ప్రేమగా మమ్మల్ని చూసుకుంది. ఇంకోటి మా ఫ్రెండ్స్, మేము బీటెక్లో ఉన్నప్పుడు మేము ఏ రోజు కూడా సినిమాకి అంటే ఒక్కసారి 2 సార్లు, మా బీటెక్ 4 ఇయర్స్లో ఒక్కసారి 2 సార్లు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాము. అది కూడా మా నాన్నమ్మ బలవంతం పెడితే మేము సినిమాలకు కానీ ట్రిప్స్కి కానీ ఎటు వెళ్ళలేదు. ఎందుకు అంటే మా నాన్నమ్మ ఒక్కతే ఉంటుందని. ఈరోజు కూడా మా ఫీల్ ఏంటంటే మా నాన్నమ్మని వదిలేసి మేము ఎటు రాకూడదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామంటే మా అత్త వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న ధైర్యమే, ఆ ఒక ధైర్యమే మేము ఇక్కడికి వచ్చాము హాస్టల్కి. మాతో పాటు రావాల్సిందే అసలు మా నాన్నమ్మ. కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల మాకు అక్కడ స్టక్ అయిపోయింది, మారిపోయింది మొత్తం రూల్స్ అంతా. ఇప్పుడు వెళ్తే మళ్ళీ వస్తామో రాదో తెలియదు. నా మాస్టర్స్ ఒకటి అయిపోతే వెళ్తే ఒక అర్థం ఒకదు, కానీ ఇప్పుడు వెళ్ళి నేను అక్కడ స్టక్ అయిపోతే ఇక్కడ నాకు లాసు. నా లోన్ తీసుకున్న 35 లక్షల లోను, 35 lakhs 70 lakhs లోను. దానికి నేను ఏం ఆన్సర్ చేయాలి? మధ్యలో అయిపోతే నేను మా పెద్దనాన్న వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలి? అన్ని థాట్స్ వచ్చాయి. అందుకని నాకు సమ్మర్ బ్రేక్ వచ్చినా నేను వెళ్ళలేకపోయింది. ఏంటి రీజన్ అంటే అదొకటి. అది కాకుండా ఫీజు కట్టుకోవాల్సి వచ్చింది. అన్నీ వచ్చినాయి. ఒక మనిషి ఒక కంట్రీ నుంచి బయటికి వస్తే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు. మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మాకు ఫుడ్కి షెల్టర్కి ఇబ్బంది లేదు. కానీ అట్లానే ఇబ్బంది లేకుండా ఉన్నామా అంటే లేదు. మా నాన్నమ్మ అక్కడ ఉన్న బాధ, కష్టము అన్ని రకాలుగా మేము మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, లో ఫీల్ అవుతున్నాము. మేము 1 week నేను సమీర్ ఎందుకు డల్ అయ్యామంటే అదే రీజన్, మా నాన్నమ్మ మాతో లేదు అని. అక్కడ ఆమె స్టక్ అయిపోయింది, ఇక్కడ మేము స్టక్ అయిపోయాము. ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. సో వీటి నుంచి నేను బయటికి రావాలి అని అనుకుంటే ఇట్లా మా అమ్మ గురించి చెప్పుకోవటం వల్ల నేను ఏంటి అంటే ఆమె మమ్మల్ని అంతగానో చూసుకుంది. నేను ఇది ఒక్కటి చేస్తే ఆమె ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది. ఆమె గురించి నేను చెప్పుకున్నాను అనేది చిన్న సాటిస్ఫాక్షన్. అది కాకుండా ఈ వీడియో పాపం మా పిచ్చిది చూస్తే, మా నాన్నమ్మ ఇది చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను పెంచిన 2 పిల్లలు ఈ స్టేజ్కి వెళ్ళారు, ఇంత గొప్పగా వాళ్ళు ఉంటున్నారు అనేది ఆమె కూడా తెలుస్తుంది అనే ఒక రీజను. ఆమె ముందు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను సమీర్ ఇక్కడ ఇబ్బంది పడట్లేదు అనే విషయం ఆమెకు తెలుస్తుంది అనేది చిన్న స్మాల్ ఎఫర్ట్ నా నుంచి ఈ వీడియో, అంతే, వేరేది ఏమి లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే ఓవర్గా నేనేమన్నా నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా, ఎమోషనల్గా నేనేమైనా ఫీల్ అయినా నన్ను క్షమించండి. నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ని కాబట్టి మేము అందుకే ఎక్కువ బయటికి వెళ్ళాము. ఎందుకంటే మా నాన్నమ్మ ఏంటి అనేది ఒక రీజన్తోనే మేము మూవీస్ కానీ ఎటు వెళ్ళేవాళ్ళం కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆమెకి కాపల్లాగా 2 బాడీ గార్డ్స్ లాగా అందరూ. మేము ఎటైనా ఫంక్షన్స్ కానీ ఎటైనా వెళ్తుంటే అందరు అంటుంటారు మా నాన్నమ్మతో, నీకేంటే 2 ఉన్నారు పిల్లలు బాడీ గార్డ్స్ లాగా, నువ్వు ఎట్టుపోయినా వాళ్ళిద్దరు నిన్ను చూసుకుంటారని. మా నాన్నమ్మ కూడా అంతేనది, వాళ్ళిద్దరు నాకు కవచాలు లాంటి వాళ్ళు అని. సో అది ఎప్పటికీ ఉంటుంది మా ముగ్గురి మధ్య. ఆ బాండ్ అనేది స్పెషల్ బాండ్. ఒక కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది నాన్నమ్మ. వి లవ్ యూ.
వి లవ్ యూ సో మచ్. నువ్వు ఇంతే హ్యాపీగా ఉండు, ఇంతే హెల్తీగా ఉండు. హెల్తీ ఇంకా మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉంటేనే మేము అంతా బాగుంటాము. అండ్ తొందరలోనే నాది మాస్టర్స్ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోతే చూడటానికి డెఫినెట్గా వస్తాము. మళ్ళీ మనం గొలగొల చేద్దాము, అంతా సెట్ అవుతాం, అంతా మంచిగా జరుగుతుంది నానమ్మ. నేను సమీర్ ఎప్పుడు నిన్ను మర్చిపోను లైఫ్లో. నువ్వేంటి అనేది మాకు బాగా తెలుసు. నిన్ను లైఫ్లో మర్చిపోము, మేము మర్చిపోము. మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా నువ్వేంటో అనేది క్లియర్గా చెప్తాము. నువ్వు మాకు ఒక రోల్ మోడల్ని, అంతే ఉంటాము. నీ పేరుని ఎక్కడా తగ్గించేలాగా మేము చెయ్యము. ఇంత వాణ్ణి చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చామంటే అది నీ వల్లనే అవుతుంది. నీకే సాధ్యం, అది ఎవ్వరి వల్ల కాదు, చేయలేరు. ఎవరైనా సరే చేద్దాం అనుకున్నది వాళ్ళ మధ్యలోనే వదిలేస్తారు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, అది ఓన్లీ మా కోసమే. సో థ్యాంక్ యూ నానమ్మ. నువ్వు ఇంతే హ్యాపీగా ఉండు. తొందరలోనే కలుద్దాం. నా ట్రిబ్యూట్ నీ గురించి నేను చిన్నగా చెప్పుకున్నాను. ఇంకా చాలా ఉంది, సముద్రం అంత ఉంది నీ గురించి చెప్పుకోవాల్సింది, కానీ బాగోదు అనే ఒక రీజన్తో చిన్నగా చెప్పుకున్నా. పిట్ట కథ లాంటిది చెప్పుకున్నాను. మన ముగ్గురి మధ్య జరిగేవన్నీ మేము ఒకటి చెప్తున్నాను వినండి గాయస్. మేము ముగ్గురము టామ్ అండ్ జెర్రీ లాగా. ఒకసారి నేను మా నాన్నమ్మ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం, నేను మా తమ్ముడు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం, మా నాన్న మా తమ్ముడు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం. ఒక లైఫ్ అంటే మా నాన్నమ్మతోనే ఉండేది. ఆ రోజులే వేరు అసలు. ఆ 4 years ఎట్లా గడిచినాయో ఏంటో తెలిసేదే కాదు. హ్యాపీగా బతికాము, హ్యాపీగా తిన్నాము. ఇబ్బందులు వచ్చినాయి, ఆమెకి ఇబ్బందులు వచ్చినా, మాకు ఇబ్బందులు వచ్చినా, అవన్నీ పక్కకు పెడితే మన హ్యాపీ మూమెంట్స్ ఏంటి అంటే ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అవన్నీ గుర్తు చేసుకునే అవకాశం నాకు ఈ వీడియో ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ నానమ్మ. నువ్వు ఇప్పటికీ ఇంతే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా బతకాలి. నిన్ను చూస్తూ మేము హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా బతుకుతాము. నీ పేరు ఎప్పటికీ గొప్పగానే నిలిచేలాగా నేను సమీర్ ట్రై చేస్తాం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని అంత గొప్పగా పెంచావు. మాకు కొంచెం క్రమశిక్షణ, ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏంటి బాధ్యతలు ఏంటి అనేది మాకు తెలిసిందే. అంటే అది ఓన్లీ నీ వల్లనే నాన్నమ్మ. మాకు కొంచెం డిసిప్లిన్ అయినా వచ్చింది, ఇంత కొంచెం నాలెడ్జ్ అయినా ఉంది అంటే అది నీ వల్లనే. నువ్వు మమ్మల్ని అట్లా చూసుకోబట్టి, నీ లైఫ్ మొత్తం మాకు అంకితం చేయబట్టే మేము ఈరోజు ఇట్లున్నాము. సుసి, ఐ లవ్ యూ సుసి. అది గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం ఎమోషనల్గా అనిపించుండొచ్చు, లేదా ఓవర్గా అనిపించుండొచ్చు, లేదా నా ఫీల్ మీకు అర్థమై ఉండొచ్చు. నేను ఒక్కటి నాకు అనిపించేది ఏంటంటే, మన లైఫ్లో మనందరికీ చాలా రకాలుగా అందరూ హెల్ప్ చేస్తారు. వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో మనకే తెలుసు, కానీ వాళ్ళు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో నలుగురికి తెలియాలి. అది వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు సినిమాలో మనం హీరో గురించి మాట్లాడుకుంటాం, అరే ఆ సినిమాలో అట్లా చేశాడు, యాక్టింగ్ అట్లా బాగుంది అని. సినిమా అందరూ చూస్తున్నారు, సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ మన ఫ్యామిలీలో జరిగే విషయాలు మన ఫ్యామిలీ వరకే ఉంటుంది. మా ఇద్దరిని పెంచింది మా నాన్నమ్మ, మా ముగ్గురికే తెలుసు, లేదా మా ఫ్యామిలీకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలుసా? తెలీదు. చెప్పుకోవాలి. మన లైఫ్లో మన ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మనం చెప్పుకోవటం అనేది అది వాళ్ళ గొప్పతనం. ఇంకా ఒక స్టేజ్కి పెంచుతుందే తప్ప తగ్గించదు. అది నా ఒపీనియను. మీరు కూడా అంతే గాయ్స్. మీ లైఫ్లో మీ పేరెంట్స్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ కానీ, ఎవరో ఒకళ్ళు మీ లైఫ్లో ఇట్లా గొప్పగా ఉండేవాళ్ళు ఉంటారు. అఫ్కోర్స్ ఉంటారు, ఉండకుండా అయితే ఎవ్వరు ఉండరు. వాళ్ళ గురించి మీరు చెప్పుకోండి. ఎందుకంటే మనం కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? ఒక పేరెంట్స్ గురించి ఒక కొడుకో ఒక కూతురో చెప్పాలి, లేదా ఒక మనవరాలో చెప్పాలి. మనం చెప్పకపోతే వాళ్ళ గురించి బయట వాళ్ళకి తెలియదు. పేరెంట్స్, మీ ఫ్యామిలీలో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశము ఈ ప్లాట్ఫామ్ మీద దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుందండి. నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, అఫ్కోర్స్ చేస్తాను.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. ఈ ప్లాట్ఫామ్ మీద నాకు ఈ కాస్త మా నాన్నమ్మతో బ్యూటిఫుల్ మెమరీస్ కానీ, చిన్న స్టోరీ షేర్ చేసుకున్నందుకు ఇది ట్రిబ్యూట్ మాత్రమే. వేరేదేదో నేను ఆమె గురించి గొప్పగా చెప్పాలనో, లేకపోతే నేను ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటే నేనేదో గొప్పగా ఫీల్ అవుతానో, నాట్ ఎట్ ఆల్. మీరు అట్లాంటిది అయితే ఏమనుకోకండి. ఇది జస్ట్ ట్రిబ్యూటు. ఆమె మా కోసం ఎంత చేసింది అనే చిన్న ప్రయత్నమే ఇది. అంతకుమించి వేరేది ఏం లేదు. నెగిటివ్గా తీసుకోకండి ఎవరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.